హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ది అవినేష్ స్టోరీస్. ఈ రోజు చాలా స్పెషల్ డే. ఎందుకంటే మా బ్రదర్ బర్త్డేని బొమ్మరిలో అనే ఆర్ఫనేజ్ లో సెలబ్రేట్ చేసుకున్నాం. యాక్చువల్లీ మేము ఇక్కడికి ఫస్ట్ టైం రాలేదు, ఇంత ముందు కూడా వచ్చాం. ఇక్కడ పిల్లలకి కావాల్సిన మంత్లీ గ్రాసరీస్ అండ్ కొన్ని ఎసెన్షియల్ సపోర్ట్ చేస్తాం. అండ్ హానెస్ట్లీ ఇక్కడికి వచ్చినప్పుడు చాలా పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ చిన్న పిల్లలు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మనతో బాగా మాట్లాడతారు. ఇక్కడ పిల్లలకి కావాల్సిన ఎడ్యుకేషన్, కేర్ అన్ని బొమ్మరిల్లు వాళ్ళే చూసుకుంటారు. మన లాంటి వాళ్ళు కూడా బర్త్డేస్ ఆర్ స్పెషల్ అకేషన్స్ ఇక్కడ కిడ్స్ తో సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ ఎవ్రీవన్ హియర్ ఇస్ వెరీ సపోర్టివ్. ఇది ఒక్క బొమ్మరిల్లు మాత్రమే కాదు, ఇలాంటి ఇంకా ఫ్యూ హోమ్స్ కూడా రాజలక్ష్మి అండ్ కాసిం వారు రన్ చేస్తున్నారు. నా బొమ్మరిల్లు ఫౌండర్ గారి మాటల్లోనే ఈ ప్లేస్ గురించి కొంచెం విందాం. ఇది స్టార్ట్ చేసి 18 years అయింది సార్. నేను కలెక్టరేట్ లో జాబ్ చేశాను, ఆఫీసర్ గా పనిచేశాను. మా మేడం వచ్చేసి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గా పనిచేస్తారు కలెక్టరేట్. మా ఇద్దరిది యాక్చువల్ గా లవ్ మ్యారేజ్ అయిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాం సెటిల్ అవ్వడానికి. ఆ ఇబ్బందుల క్రమంలోనే పుట్టుకొచ్చింది ఈ బొమ్మరిల్లు. మాకంటే చాలా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని చూసాం. అంటే సొసైటీకి బై బ్యాక్ ఏదైనా ఇవ్వాలి కదా అని చెప్పేసి కాన్సెప్ట్ తోటి మేమిద్దరం ఎంప్లాయీస్ వెళ్ళాం. మేము తిన్నాక ఇంకా డబ్బులు మిగులుతూ ఉంటాయి. ఆ డబ్బుల్ని రైట్ వేలో యూటిలైజ్ చేస్తే బాగుంటుందనే ఆలోచనతో చేశారు. ఏ రూపాయనైనా చేయొచ్చు సార్. పిల్లలు చదువుకునే పిల్లలు చదువు చెప్పొచ్చు, లేదా వాళ్ళకి ఆహార పరంగా ఇవ్వచ్చు, లేదా యూనిఫామ్స్ ఇవ్వచ్చు, ఆర్థిక పరంగా హెల్ప్ చేయొచ్చు, లేదా నాలెడ్జ్ పరంగా హెల్ప్ చేయొచ్చు. మనకున్న నాలెడ్జ్ని వాళ్ళతో షేర్ చేయడానికి ఉపయోగించవచ్చు. స్పోర్ట్ ఆటలు పాటలు నేర్పించవచ్చు. వాళ్ళకి ఏ విధంగానైనా కానీ హెల్ప్ చేయడానికి అవకాశం చేయొచ్చు. ఓకే గైస్, స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.